స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలో జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజేష్ షా సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేద్దామని గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న పలువురు నేతలకు ఆశించిన రిజర్వేషన్ రాకపోవడంతో వారు నిరాశకు గురికాగా మరికొందరు మాత్రం ఇప్పటి నుండే టికెట్ల కేటాయింపు ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించుకోవడం కనిపించింది. జిల్లాలోని 20 మండలాలకు గాను జెడ్పీ చైర్మన్ జనరల్ కాగా ఎస్టీ మహిళ 4, ఎస్టీ జనరల్ 4, ఎస్సీ మహిళ 1, ఎస్సీ జనరల్ 1, బీసీ మహిళ 4, బీసీ జనరల్ 4, జనరల్ 1, జనరల్ మహిళ 1 స్థానాన్ని కేటాయించారు. ఎంపీపీల్లో ఎస్టీ మహిళ 3, ఎస్టీ జనరల్ 5, ఎస్సీ మహిళ 2, ఎస్సీ జనరల్ 1, బీసీ మహిళ 3, బీసీ జనరల్ 4, జనరల్ 1, జనరల్ మహిళ 1 స్థానం కేటాయింపు పూర్తయింది. ప్రభుత్వ సూచనల మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తున్నట్లుగా తెలిపారు. నివేదికల గెజిట్ విడుదల చేసి కమిషన్కు పంపిస్తామని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను చేపడతామని వెల్లడించారు.